నమస్కారం. నా పేరు మహేష్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గ్రామం. మేము ఈ బోర్ పాయింట్ ఒక 4 రోజుల క్రితం వేసినాము. బోర్ పాయింట్ అనేది సుమన్ జియాలజిస్ట్ సార్ చూశారు. పాయింట్ సార్ చెప్పినట్టుగా 150 నుంచి 250 ఫీట్లో నీళ్ళు వస్తాయన్నారు. 250 ఫీట్లో నీళ్ళు వస్తాయన్నారు. ఆ సార్ చెప్పినట్టుగా 220 నుంచి వాటర్ వచ్చినాయి. 300 ఫీట్ల దాకా వేసినాము. 220 నుంచి 300 ఫీట్ల దాకా ఫుల్ నీళ్ళు వచ్చినాయి. ఫుల్ బోర్ అయినా సక్సెస్ అయింది. సార్ చెప్పిన ఒక 1.5 ఇంచే వాటర్ వస్తాయన్నారు. కానీ సార్ చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చినాయి వాటర్. ఈ పాయింట్ మంచి సక్సెస్ ఇచ్చినందుకు సుమన్ సారు వాళ్ళ టీంకు ధన్యవాదాలు. ఇది 2 ఎకరాల ల్యాండ్లో మేము ఆల్రెడీ 3 బోర్లు వేసాము. లాస్ట్కి ఒక బోర్ వేసినాము 400 ఫీట్లు. అందులో ఒక బొట్టు రాలేదు నీళ్ళు. వీధి మధ్యలో కూడా 2 బోర్లు వేసినాము. ఒకటి 440 ఫీట్లు వేసినాము, ఒకటి 350 ఫీట్లు వేసినాము. అవి ఫెయిల్ అయినాయి. కాకపోతే సార్ వచ్చి మంచి పాయింట్ ఇచ్చింది మాకు. అందుకనే రైతులు అందరూ కంపల్సరీ జియాలజిస్ట్తో సంప్రదించుకొని పాయింట్ వేసుకోగలరు. మామూలుగా కొబ్బరికాయతో కానీ పుల్లలతో కాకుండా జియాలజిస్ట్తో సంప్రదించి వేసుకుంటే వాళ్ళకి ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది. కంపల్సరీ మంచి సక్సెస్ ఇస్తారని నేను నమ్ముతున్నాను నేను. ఓకే, అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు మహేష్. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్నబోనాల గ్రామం. మేము ఈ బోర్ పాయింట్ ఒక 4 రోజుల క్రితం వేసినాము. బోర్ పాయింట్ అనేది సుమన్ జియాలజిస్ట్ సార్ చూశారు. పాయింట్ సార్ చెప్పినట్టుగా 150 నుంచి 250 ఫీట్లో నీళ్ళు వస్తాయన్నారు. 250 ఫీట్లో నీళ్ళు వస్తాయన్నారు. ఆ సార్ చెప్పినట్టుగా 220 నుంచి వాటర్ వచ్చినాయి. 300 ఫీట్ల దాకా వేసినాము. 220 నుంచి 300 ఫీట్ల దాకా ఫుల్ నీళ్ళు వచ్చినాయి. ఫుల్ బోర్ అయినా సక్సెస్ అయింది. సార్ చెప్పిన ఒక 1.5 ఇంచే వాటర్ వస్తాయన్నారు. కానీ సార్ చెప్పిన దానికంటే ఎక్కువ వచ్చినాయి వాటర్. ఈ పాయింట్ మంచి సక్సెస్ ఇచ్చినందుకు సుమన్ సారు వాళ్ళ టీంకు ధన్యవాదాలు. ఇది 2 ఎకరాల ల్యాండ్లో మేము ఆల్రెడీ 3 బోర్లు వేసాము. లాస్ట్కి ఒక బోర్ వేసినాము 400 ఫీట్లు. అందులో ఒక బొట్టు రాలేదు నీళ్ళు. వీధి మధ్యలో కూడా 2 బోర్లు వేసినాము. ఒకటి 440 ఫీట్లు వేసినాము, ఒకటి 350 ఫీట్లు వేసినాము. అవి ఫెయిల్ అయినాయి. కాకపోతే సార్ వచ్చి మంచి పాయింట్ ఇచ్చింది మాకు. అందుకనే రైతులు అందరూ కంపల్సరీ జియాలజిస్ట్తో సంప్రదించుకొని పాయింట్ వేసుకోగలరు. మామూలుగా కొబ్బరికాయతో కానీ పుల్లలతో కాకుండా జియాలజిస్ట్తో సంప్రదించి వేసుకుంటే వాళ్ళకి ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది. కంపల్సరీ మంచి సక్సెస్ ఇస్తారని నేను నమ్ముతున్నాను నేను. ఓకే, అందరికీ ధన్యవాదాలు.